25/5/2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, పిల్లలైన మీతో అవినాశీ సంపాదనను చేయించేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదనను ఎంతగా చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. ప్రశ్న: ఆసురీ సంస్కారాలను పరివర్తన చేసి దైవీ సంస్కారాలుగా చేసేందుకు ఏ విశేషమైన పురుషార్థము చేయాలి? జవాబు: సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. దేహ అభిమానంలోకి రావడం వల్లనే ఆసురీ సంస్కారాలు తయారవుతాయి. తండ్రి ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు. మొదట నేను దేహీ ఆత్మను, తర్వాత ఈ శరీరము అని పురుషార్థము చేయండి. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్: ఒక్క తండ్రిపై అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ కర్మాతీత అవస్థను పొందాలి. ఈ పాత దేహము మరియు పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం ఉండాలి. రెండో పాయింట్: ఏ కర్తవ్యము కూడా తండ్రి డైరెక్షన్లకు విరుద్ధంగా చేయకూడదు. యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. డబల్ అహింసకులుగా అవ్వాలి. వరదానము: శుభభావనతో సేవ చేసే తండ్రి సమానమైన అపకారులపై కూడా ఉపకారీ భవ. ఏ విధంగా తండ్రి అపకారులపై ఉపకారం చేస్తారో అలా మీ ఎదురుగా ఎటువంటి ఆత్మ ఉన్నా కానీ మీ దయాద్ర వృత్తి ద్వారా, శుభభావన ద్వారా వారిని పరివర్తన చేయండి. ఇదే సత్యమైన సేవ. ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారో అలా సైలెన్స్ శక్తితో దయాద్ర హృదయులుగా అయ్యి అపకారులపై కూడా ఉపకారం చేసి ధరణిని పరివర్తన చేయండి. స్వపరివర్తన ద్వారా, శుభభావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది. ఎందుకంటే శుభభావన తప్పకుండా సఫలతను ప్రాప్తింప చేయిస్తుంది. స్లోగన్: జ్ఞానస్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారము. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రాహ్మణులైన మీ వంటి ఆత్మిక పర్సనాలిటీ మొత్తం కల్పంలో మరెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయంగా ఉన్నతోన్నతమైన పరమాత్మ. మీ యొక్క అతిపెద్ద పర్సనాలిటీ స్వప్నము మరియు సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మికతతో కూడిన పర్సనాలిటీ కూడా ఉంది. మీ ఈ పర్సనాలిటీలో సదా స్థితులై ఉన్నట్లయితే సేవ స్వతహాగానే జరుగుతుంది. ఓం శాంతి.